Hello everyone, myself డేటా సైన్స్ ఫ్యాకల్టీ మెంబర్ అనుకోండి. ఎందుకంటే నా కెరియర్లో ఇది ఫస్ట్ వీడియో అన్నమాట. సో ఇకపై నుంచి మీకు బీఎస్సీ డేటా సైన్స్కి కావాల్సిన ప్రతి ఒక్క వీడియో అనేది వస్తుంటుంది, ఫస్ట్ అన్ని పేపర్స్ కూడా. సో లెట్స్ డిస్కస్ డీప్ ఇన్ టు ది టాపిక్. అండ్ ఓవరాల్గా నేనైతే తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన డేటా సైన్స్ గురించి అయితే చెప్తాను, ఓవరాల్గా బీఎస్సీకి సంబంధించిన డేటా సైన్స్ గురించి. అండ్ ఓయూ వాళ్ళకు కూడా సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి యూ కెన్ ఆల్సో ఫాలో దిస్ టైం టేబుల్ అండ్ మై క్లాసెస్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. అండ్ ఫస్ట్ వచ్చేసి మీకు ఫస్ట్ సెమిస్టర్లో ఆల్రెడీ మీది ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది, అది ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఐ నో దాట్. అండ్ సెకండ్ సెమిస్టర్లో వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ పైథాన్ ప్రోగ్రామ్ ఉంటుందండి. తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను, అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళకు. అండ్ థర్డ్ సెమిస్టర్లో ఆల్రెడీ మీకు అయిపోయి ఉంటుంది ఈ డేటా ఇంజనీరింగ్ విత్ పైథాన్. మినీ ప్రాజెక్ట్ మీరు చేస్తారో లేదు కానీ చేసుంటే, అండ్ ఐ హోప్ మీరు చేస్తుంటారు. చేయకపోతే ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళు మాత్రం తప్పక మిస్ కాకండి, చేయండి. అండ్ ఫోర్త్ సెమిస్టర్లో కూడా ఇంకా మినీ ప్రాజెక్ట్ ఉంటుంది మనకు, ఓవరాల్గా అదైతే మర్చిపోకండి. అండ్ ఫోర్త్ సెమిస్టర్లో వచ్చేసి మెషిన్ లెర్నింగ్ ఉంటుంది. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దీస్. అండ్ ఓకే, తర్వాత చెప్తాను ఏమేమి డిస్కస్ చేసుకుంటాము అనేది. మనం డైలీ నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ ఫిఫ్త్ సెమిస్టర్లో ఆల్రెడీ లాట్ ఆఫ్ మెంబర్స్, అంటే ఓయూ వాళ్ళు అయితే నాకు తెలిసి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ తీసుకుంటారు కావచ్చు. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ టియూ తెలంగాణ యూనివర్సిటీ నోఎస్క్యూఎల్ డేటాబేసెస్ అయితే తీసుకొని ఉంటుంటారు. అండ్ సిక్స్త్ సెమిస్టర్కి వచ్చే వరకల్లా ఇప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి తెలంగాణ యూనివర్సిటీ వాళ్ళు తీసుకున్నారు అనుకుంటున్నాను, ఇది వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు తీసుకున్నారు అనుకుంటున్నాను. అండ్ ఇది ఆప్షనల్, ఎవరైనా తీసుకోవచ్చు. ఇది తెలంగాణ యూనివర్సిటీ వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు తీసుకున్నారని లేదు. ఇది తెలంగాణ యూనివర్సిటీ వాళ్ళు తీసుకోవచ్చు, ఇది ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు తీసుకోవచ్చు, లేదా తెలంగాణ యూనివర్సిటీ ఎవరైనా తీసుకోవచ్చు. నోఎస్క్యూఎల్ కానీ ఎన్ఎల్పి కానీ, ఈడకి వచ్చేసరికి బిగ్ డేటా అయినా అని. కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే టీయూ వాళ్ళు ఎక్కువ ఇది తీసుకున్నారు. ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ చెప్పారు డీప్ లెర్నింగ్ అనేది ఓయూ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అని. డేటా సైన్స్ బిగ్ డేటా కంటే డీప్ లెర్నింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారంట. అండ్ తెలంగాణ యూనివర్సిటీకి వచ్చే వరకు సీన్ ఏంటంటే వాళ్ళు బిగ్ డేటాని ప్రిఫర్ చేస్తున్నారు. ఐ డోంట్ నో వై. ఓకే, ఇదైతే జరుగుతుందన్నమాట. సో ఫర్దర్గా ఇంకా మనమైతే రానున్న సెషన్స్లో రానున్న సెషన్స్లో అయితే మెయిన్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటాం. అండ్ మీకు వచ్చేసి మెషిన్ లెర్నింగ్ కూడా నేను స్టార్ట్ చేస్తాను. అండ్ బిగ్ డేటా కూడా చేస్తాను. ఎగ్జాక్ట్లీ అయితే తెలంగాణ యూనివర్సిటీ వాళ్ళకు అనుకున్నాను, ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ యూనివర్సిటీ. అండ్ ఇంకా కావాలి అంటే మీరు చెప్పండి, ఐ కెన్ ఆల్సో డూ డీప్ లెర్నింగ్ ఆల్సో ఫర్ నౌ. ఎందుకు అంటే ఇప్పటికైతే ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకు నో ఇష్యూ, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకు నో ఇష్యూ, ఎందుకంటే సెకండ్ సెమిస్టర్లో ఓన్లీ వాళ్ళకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఉంటుంది కాబట్టి అందరికీ సేమ్ ఉంటుంది. ఐ డోంట్ నో బట్ కాకతీయ యూనివర్సిటీ వాళ్ళండి, ఒకవేళ మీకు కూడా సేమ్ సిలబస్ ఉంటే జస్ట్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, వీ హ్యావ్ సేమ్ సిలబస్ సార్ అనేసి. అండ్ ఓయూ వాళ్ళకు కూడా సేమే ఉంటుంది, ఐ నో, ఎందుకంటే ఐ సీన్ మై సో మెనీ ఫ్రెండ్స్ నేను మాస్టర్స్ చేసేటప్పుడు. అండ్ థర్డ్ సెమిస్టర్లో నో ఇష్యూస్, అండ్ ఫోర్త్ సెమిస్టర్లో కూడా అందరికీ మెషిన్ లెర్నింగే ఉంటుందండి. సో నో ఇష్యూ, ఎవరైనా నేర్చుకోవచ్చు. అండ్ ఫిఫ్త్ సెమిస్టర్కి వచ్చే వరకల్లా ఇక్కడ మీకు ప్రాబ్లం అనేది ఉంటుంది, ఎందుకంటే ఎన్ఎల్పి ఉంటుంది అండ్ నోఎస్క్యూఎల్ డేటాబేస్. అంటే ఎవరైతే నోఎస్క్యూఎల్ ప్రిఫర్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా డీప్ లెర్నింగ్కి వెళ్తారండి, ఎందుకంటే బిగ్ డేటాని తీసుకోరు, ఎందుకంటే స్కిప్ చేస్తారన్నమాట. ఎందుకంటే మిషన్ లెర్నింగ్, ఎన్ఎల్పి, డీప్ లెర్నింగ్ ఇవన్నీ ఏఐ సైడ్ వెళ్ళేటి అండి. కాబట్టి వాళ్ళు ఓవరాల్గా అటే వెళ్దాము అనుకుంటారు. లేదు అనుకున్న వాళ్ళు డేటా అనలిటిస్ట్ కానీ డేటా డ్రివెన్ సైడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళు, ఎవరైతే అనలిటిక్స్ వేద్దామని లేదా డేటా ఇంజనీర్ వేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే మెయిన్గా ఈ నోఎస్క్యూఎల్ డేటాబేసెస్ అండ్ బిగ్ డేటా సైడ్ వెళ్తారు. ఈవెన్ ఇది మెయిన్ కాదు అని నేను అన్నాను, మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ ఇవి కూడా డేటా ఇంజనీర్ వాళ్ళకు కావాలి. కానీ ఓవరాల్గా ఏంటి అంటే డేటా అనలిటిస్ట్ అయిదాము అనుకున్న వాళ్ళకైతే
దీస్ ఆర్ ఎనఫ్. కాబట్టి వాళ్ళు మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ స్కిప్ చేస్తారన్నమాట. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ గైస్. ఎందుకంటే మీరు మీ టీచర్స్కి చెప్పండి ఏది ప్రిఫర్ చేయాలి మీరు అనేది. మీకు ఏది కావాలి అంటే మీ టీచర్స్ని అదే చూస్ చేసుకోమనండి ఫర్ దాట్. ఓకేనా? అండ్ సో మనమైతే చెప్పాను కదా ఇది డిస్కస్ చేసుకుందాం అనేసి. ఓవరాల్గా ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం. సో సెకండ్ సెమిస్టర్ కాబట్టి ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్. అండ్ ఫోర్త్ సెమిస్టర్కి వచ్చేసరికి మిషన్ లెర్నింగ్. అండ్ సిక్స్త్ సెమిస్టర్కి వచ్చేవరకు బిగ్ డేటా అండ్ డీప్ లెర్నింగ్ కూడా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో డీప్ లెర్నింగ్ అని చెప్పండి. ఐ విల్ గో త్రూ దాట్ ఆల్సో వితౌట్ ఎనీ ఇష్యూస్ మీకు. ఇంకా ఇప్పటికైతే మీ కాలేజెస్ వాళ్ళు మినీ ప్రాజెక్ట్స్ మీకు చేయించారో లేదో నాకు తెలియదు. ఎందుకు అంటే ఐ నో ఎవరు కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ మీకు అందించరు. థియరిటికల్ నాలెడ్జ్ అందించడమే చాలా కష్టం ఉంటుంది డేటా సైన్స్ కోర్స్కి వచ్చేవరకల్లా. ఎందుకంటే నో సచ్ ఎన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ లేరు అసలుకి డేటా సైన్స్ ఫీల్డ్లో ఇప్పటి వరకు టీచింగ్ ఫీల్డ్లో. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే వేరే వేరే మీకు చేయించడానికి చూస్తారు, కానీ ఎగ్జాక్ట్గా డేటా సైన్స్కి సంబంధించినవి అయితే ఎవరు చేయించుండరు మీకు. సో డూ దీస్ అంటే వాళ్ళకి అడగండి మినీ ప్రాజెక్ట్స్ కూడా చేయించమని. ఇప్పుడు సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళకు అయితే వాళ్ళు మెయిన్గా అయితే ఇప్పుడు మేజర్ ప్రాజెక్ట్ ఉంటుందండి. ఆప్షనల్లో మీకు పేపర్ కూడా ఉంటుంది, ఏదో సంథింగ్ పిహెచ్పి విత్ ఏదో ఉంటుంది. ఐ డోంట్ నో దాట్ ఆప్షనల్ పేపర్. ఎందుకంటే మేము కూడా ప్రాజెక్టే చేసామండి. కాబట్టి ప్రాజెక్టే చేయండి మేజర్ ప్రాజెక్ట్. ఎందుకంటే మీకు మీ ఓవరాల్ ఈ బీఎస్సీలో ఒక్క మేజర్ ప్రాజెక్ట్ అని ఉంటే మీ రెజ్యూమ్లో స్టాండ్అవుట్ అవుతుంది అండ్ యూ కెన్ షైన్ అవుట్. సో మర్చిపోకండి. అండ్ లెట్స్ డిస్కస్ ఫర్దర్. అండ్ నా గురించి నేను చెప్పుకుంటాను ఒక్క మూమెంట్. ఎందుకంటే యూ షుడ్ హ్యావ్ టు నో అసలుకి మేము ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాము అనేసి. సో ఇదైతే నేను చెప్తున్నాను. హాయ్ అండి, నేను వచ్చేసి 2020 బ్యాచ్ బీఎస్సీ కంప్లీటెడ్ అంటే బీఎస్సీ స్టార్టెడ్ అన్నమాట. 2022-23 బ్యాచ్ అన్నమాట నాది బీఎస్సీ ఫ్రమ్ ఇది తెలంగాణ యూనివర్సిటీ అండి. అండ్ నేను వచ్చేసి ఎంఎస్సీ కూడా చేశానండి, మాస్టర్స్. ఇది డేటా సైన్స్లోనే, 2 డేటా సైన్స్లోనే చేశానండి. ఓకేనా? ఎందుకంటే ఐఎమ్ కంప్లీట్లీ ఇంటూ డేటా సైన్స్ అన్నమాట. ఐ వాస్ మోర్ ఫోకస్డ్ ఇంటూ డేటా సైన్స్. ఇది వచ్చేసి 23 నుంచి 25 అన్నమాట. సో రీసెంట్లీ పాస్డ్ అవుట్ అన్నమాట. అండ్ ఏంటి అంటే నా మోటివేషన్ ఏంటి అంటే ఐ హర్డ్ సో మెనీ స్టూడెంట్స్ టిల్ నౌ వాళ్ళకి ప్రాపర్ టీచర్స్ లేరు లేదా ప్రాపర్ గైడెన్స్ లేదు అనేసి. సో నన్ను తప్పు పట్టకండి. ఐ నో మెనీ ఆఫ్ యువర్ టీచర్స్ ఆర్ సో గుడ్ అండ్ ఈవెన్ ఐఎమ్ గ్రేట్ఫుల్ దేమ్. ఎందుకంటే నేను కూడా ఇక్కడ రావడానికి మై టీచర్స్ హెల్ప్ ఇట్ మీ సో లాట్. కానీ ఐ వాంటెడ్ టు బీ గుడ్, మీకు ఇంకా ఎక్కువ ప్రొవైడ్ చేయాలన్నదే నా యొక్క ఉద్దేశం. సో ఐ స్టార్టెడ్ దిస్ సిరీస్. సో ఇది వచ్చేసి ఇది ఓవరాల్ తెలంగాణలో మా ఫస్ట్ బ్యాచ్ అండి. సో ఇంతకుముందు అయితే డేటా సైన్స్ లేదు అసలుకి 2020కి ముందు. సో 2020లోనే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ మాస్టర్స్ అనేది తెలంగాణలో నేను చేయలేదండి. నేను వచ్చేసి అవుట్ ఆఫ్ ది స్టేట్ చేశాను. ఎందుకంటే తెలంగాణలో 2023లో అసలుకి ఎంఎస్సీ డేటా సైన్స్ అనేది లేదు. సో నేను వచ్చేసి ఎంఎస్సీ డేటా సైన్స్ వేరే స్టేట్ నుంచి చేయడం జరిగింది. అండ్ నేను అక్కడ థర్డ్ బ్యాచ్ అండి. ఓకేనా? సో ఐ గాట్ టీచింగ్ ఫ్యాకల్టీ కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంది. ఎందుకంటే థర్డ్ కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ట్రైన్ అయ్యారు. సో ఐఎమ్ లక్కీ అని చెప్పుకోవచ్చు బయట. సో ఇదండి. సో దీనివల్లనే నేను ఇంకా స్టార్ట్ చేశాను అన్నమాట మీకు సిరీస్. అండ్ ఇఫ్ ఐమ్ యూజింగ్ ఎనీ వర్డ్స్ యూ కెన్ జస్ట్ మెన్షన్ మీ. సార్ మీరు ఇది ఎక్కువ వాడుతున్నారు, లేదా మీరు ఇక్కడ స్టాప్ అవుతుందన్నారు, లేదా యూ కెన్ ఇంప్రూవ్ దీస్ అండ్ దాట్ అని. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ. ఫర్దర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. అండ్ ఐ హోప్ మీకు ఈ సిరీస్ అండ్ మన జర్నీలో అందరూ కలిసి ఉంటారని. అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఎక్కువగా ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అండ్ వీడియోని లైక్ అండ్ కమెంట్ చేయండి. ఏమన్నా నాలో లూప్స్ ఉన్నా కానీ యూ కెన్ జస్ట్ టెక్స్ట్ మీ అవుట్ సో ఐ కెన్ ఫిక్స్ దెమ్ అండ్ రీబౌన్స్ టు యూ బ్యాక్. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ అండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇఫ్ ఐమ్ యూజింగ్ ఎనీ ఫార్మల్ లాంగ్వేజ్, ఎందుకంటే ఐ నో ఇది మన ఫస్ట్ సిరీస్ కాబట్టి ఫార్మల్ లాంగ్వేజ్ ఎక్కువ వాడుతున్నాను. కాబట్టి చెప్పండి ఏమన్నా ఫార్మల్గా వాడుతున్నారు సార్ మీరు బాగా, లేదు ఇట్లా వర్డ్స్ వాడుతున్నారు, యూ కెన్ యూస్ దాట్ దీస్ అనేసి. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ ఐ హోప్ యూ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్.